హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ కనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే రెసిపీ వచ్చేసి కుండలో చికెన్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మిడిల్ సైజ్ 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు అవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. లేదంటే నూరుకున్న మసాలా అయినా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి 2-3 టమాటాలను అయితే చిన్న చిన్నగా ఇలా నేను చూపిస్తున్నా కదా ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉండడం కోసం అందులోకి 2-3 స్పూన్ల పసుపుని అయితే యాడ్ చేసుకోండి. పసుపుని బాగా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు అట్లనే ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత చూసారా చికెన్ నుంచి ఇట్లా వాటర్ వస్తుంది. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మంచిగా ఒకసారి కలిపేసి మొత్తం అంతా కూడా మూత పెట్టేసి 10 మినిట్స్ అట్లా ఉంచేస్తే మన కుండలో చికెన్ రెడీ. చికెన్ అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.